గేర్ వేయండి, న్యూట్రల్, డౌన్, బ్యాక్, క్లచ్ రిలీజ్ చేయండి, యాక్సిలరేటర్ ఇవ్వండి, రైట్ తిప్పండి, కొద్దిగా స్ట్రైట్ చేసుకోండి, రైట్ కొద్దిగా రైట్ స్ట్రైట్ చేసుకోండి. ఇంకా మీకు జనరల్గా ఎక్కడ భయం అనిపిస్తుంది మేడం? లెఫ్ట్ సైడ్. నేనేమంటున్నానంటే ఇక్కడ రైట్ లెఫ్ట్ బానెట్స్ అని చెప్పాను కదా, ఆ బానెట్కు అదర్ పర్సన్ కానివ్వండి, అదర్ వెహికల్ కానివ్వండి, ఈవెన్ డివైడర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రెండు బానెట్స్కు ఏదైనా సరే కానివ్వండి స్ట్రైట్గా ఉంటే టచ్ అవుతుంది. స్ట్రైట్గా ఉండకుండా మీరు మెయింటైన్ చేయాలి. అక్కడ డివైడర్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నది మీకు అక్కడ. సో మీరు ఒకసారి జనరల్గా మిర్రర్ చూడండి, లెఫ్ట్. అదే మేడం నేనేమంటున్నానంటే అట్లాంటి టర్నింగ్స్ దగ్గర మీరు ఉన్న స్పీడ్ను కొద్దిగా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? జనరల్గా మనం యాక్సిలరేటర్ రిలీజ్ చేసుకోవాలి. సో యాక్సిలరేటర్ రిలీజ్ చేస్తే మనకు వెహికల్ కంట్రోల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒకవేళ 40-50 స్పీడ్లో ఉన్నారనుకోండి, జనరల్గా ఆ స్పీడ్ అనేది కొద్దిగానైనా తక్కువ అవుతుంది కదా. ఆ తక్కువ అయినప్పుడు మనం ఏం చేయాలంటే జనరల్గా యాక్సిలరేటర్ రిలీజ్ చేసిన ఎవ్రీ టైం బ్రేక్ మీద లెగ్ పెట్టుకోవాలి. లెఫ్ట్ తిప్పండి లైట్. ఆ లెగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే దగ్గరికి వెళ్తుంది అని అనుకున్నప్పుడు మనకు ఒకవేళ ఓహో అనిపించినప్పుడు బ్రేక్ చేసుకోవాలి. అప్పుడు స్లో అయిపోతుంది కదా వెహికల్. చూడండి అక్కడ డివైడర్ అనేది మనకు క్లారిటీగా కనబడుతూ ఉంది. లెఫ్ట్ తిప్పండి, బ్రేక్ చేయండి, కంప్లీట్ క్లచ్ నొక్కండి మేడం. ఎస్, బ్రేక్ రిలీజ్ చేయండి, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్, లెఫ్ట్, డౌన్. ఎస్, క్లచ్ రిలీజ్ చేయండి, హారన్ చేయండి మేడం. ఎస్, యాక్సిలరేటర్ రిలీజ్ చేయండి. ఈ షాడోది డౌన్ అనుకోండి మేడం. బ్రేక్ రిలీజ్, బ్రేక్ రిలీజ్ చేసేసేయండి. ఎస్, రైట్ తిప్పండి, రైట్. ఎస్, స్ట్రైట్ చేసుకోండి. అగైన్ క్లచ్ నొక్కండి మేడం. థర్డ్ గేర్ వేయండి, క్లచ్ రిలీజ్ చేయండి, యాక్సిలరేటర్ ఇవ్వండి. లెఫ్ట్ తిప్పండి లైట్గా, లెఫ్ట్కి రానివ్వండి, బ్రేక్ చేయండి,